హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒక 1 ఇయర్ బ్యాక్, 1 ఇయర్, 1½ ఇయర్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా, బస్సులో వెళ్ళినా, ఈవెన్ మనం కూడా అయితే ఇవి పవర్ బ్యాంక్స్ అయితే మెయింటైన్ చేసేవాళ్ళం. ఎందుకంటే మనకు అప్పట్లో వచ్చే బ్యాటరీ కెపాసిటీ వచ్చి చాలా తక్కువ ఉండేదన్నమాట. ఆల్మోస్ట్ 4000, 4500 నుంచి ఒక 5000 మ్యాక్స్ అనమాట అది కెపాసిటీ. సో మనకు బస్సులో వెళ్తూ మూవీస్ చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా పవర్ బ్యాంక్ అయితే మెయింటైన్ చేసేవాళ్ళు. సో ప్రెసెంట్ ఎవరు పవర్ బ్యాంక్ అయితే మొబైల్కి అయితే వాడట్లేదు. సో ఏదన్నా మన అదర్ యాక్సరీస్ ఇంకేమైనా ఉంటే లైట్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, పవర్ పోయినప్పుడు యూజ్ అవుతా అని చెప్పి దీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది మాక్సిమం బయటికి కూడా తీసుకెళ్ళట్లేదు, ఇంట్లోనే మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేటివన్నీ 7000 mAh, 8000 దాకా అయితే మనకు బడ్జెట్లోనే కాదు, మనకు మిడ్ రేంజ్ కావచ్చు, ఫ్లాగ్షిప్ కావచ్చు, అన్ని ఆల్మోస్ట్ సేమ్ బ్యాటరీ బ్యాకప్స్ అయితే వస్తున్నాయి. సో మినిమం మనకు 6000 అనేది మినిమం వాల్యూ అయిపోయింది ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ వచ్చి. సో ఎవరికైతే పవర్ బ్యాంక్ క్యారీ చేయాల్సిన పని లేదు. నాకు బాగా గుర్తుంది, ఒక 5 years బ్యాక్ అనుకుంటా, నేను ఐఫోన్ 5S అది. సో అప్పుడు వాడేటప్పుడు అయితే నాకు అసలు ఎవ్రీ 4-5 అవర్స్కి అయితే మరీ డ్రాస్టిక్గా పడిపోయేది అనమాట అప్పట్లో ఐఫోన్లు. బట్ ఇప్పుడైతే అంతా మారిపోయింది. సో ఈవెన్ ఐఫోన్స్ కూడా మనకు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనకు 7000 mAh అంతకంటే కొంచెం ఎక్కువ స్లో మనకు మంచి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక 4 మొబైల్స్ అయితే నా రేడార్లో ఉన్నాయన్నమాట. బట్ ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ అండి. ఇప్పుడు నేను కంప్లీట్గా నిన్న మొన్న రిలీజ్ అయిన మోడల్స్ అని కాదు. సో ఇప్పటి వరకు మనకు ఆన్లైన్ అవైలబిలిటీ ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏమి ఆఫర్ చేస్తున్నాయో సో ఆ మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియనే, మిమ్మల్ని కొనమని నేను చెప్పను. బట్ మీరు ఒక్కసారి ఒకవేళ కొనాలనుకుంటే మీరు క్లియర్గా అయితే అన్ని చెక్ చేసుకొని రివ్యూస్ చూసుకొని అయితే కొనుక్కోండి. బట్ నాకు అనిపించింది అయితే నేను వీడియోలో చెప్తాను. కమెంట్ సెక్షన్లో వచ్చి నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టద్దు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చి మనకు పోకో నుంచి అనమాట, పోకో F7 5G. సో ఈ మొబైల్ ఏంటంటే ఎవరైతే హై పర్ఫార్మెన్స్ గేమ్స్ ఎక్కువ ఆడతారో వాళ్ళకి, ఇప్పుడు ఆబ్వియస్గా మనం గేమ్స్ ఎక్కువ ఆడుతున్నామంటే ఖచ్చితంగా మనకు పెద్ద బ్యాటరీ బ్యాకప్ ఉంటే మనం బయట వెళ్ళినప్పుడు కూడా మనకు ఈవినింగ్ వరకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. అందువల్ల నేనైతే పర్ఫార్మెన్స్ ప్లస్ బ్యాటరీ, సో మన కేటగిరీ మెయిన్ బ్యాటరీ కెపాసిటీ కాబట్టి ఇది మీకు 7550 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. సో మీకు ఒక డే అయితే ఫుల్గా మీరు గేమ్స్ అయినా ఆడుకోవచ్చు. సో మీరు మోడరేట్ యూస్ చేసినా మీకు 2 days అయితే ఈజీగా వస్తుంది. సో మీరు ఎవరైనా ఒక 30-31,000 ఆ రేంజ్లో ఒక మంచి మొబైల్ కోసం చూసుకున్నట్లయితే ఈ పోకో F7 అనేది ఒక 5G మొబైల్ అనమాట, ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో దీంట్లో ప్రాసెసర్ కూడా ఫ్లాగ్షిప్ గ్రేడ్ అనమాట. ఇప్పుడు మనకు 8S Gen 5 వచ్చింది, కానీ సో ఒక స్టెప్ బ్యాక్ జనరేషన్ చూసుకున్నట్లయితే మనకు 8S Gen 4 వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. సో ఇది ఎటువంటి గేమ్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ టుడే కూడా ఎటువంటి గేమ్ అయినా ఇది హై రిఫ్రెష్ రేట్తో అయితే మీకు ప్లే చేసే క్యాపబిలిటీ అయితే ఈ ప్రాసెసర్లో ఉంటుంది. సో ముందుగా చెప్పినట్టు దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చి మనకు 7550 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అండ్ ఇది 90 watts ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఈజీగా అయితే ఒక 2 days అయితే ఈ మొబైల్ మీరు వాడుకోవచ్చు. ఇంకా మనకు ఈ గేమ్స్ ఆడాలన్నా, ఒక మంచి మూవీస్ చూడాలన్నా నెక్స్ట్ కావాల్సిన మనకు డిస్ప్లే అనమాట. ఇది 6.83 inches పెద్ద డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 1.5K డిస్ప్లే అండ్ 120 Hz వరకు అయితే ఇది రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో మీకు 1.5K కాబట్టి మీకు బెటర్ వ్యూయింగ్ అండ్ ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డిస్ప్లే కూడా. సో దీంట్లో కెమెరాస్ గురించి చెప్పినట్లయితే ఇది కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదండి, జస్ట్ మీకు హై పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని రిలీజ్ చేసిన ఫోన్ కాబట్టి మీరు కెమెరాస్ అయితే అంత డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉండవు. మీకు మెయిన్ కెమెరా వచ్చి మనకు 50 MP సోనీ కెమెరా అయితే వస్తుంది. సో ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి సెకండరీ కెమెరా మనకు 8 MP కెమెరా అయితే దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో దీంట్లో కెమెరా గురించి ఎక్కువ మనం మాట్లాడేదానికి ఏం లేదు. ఎవరైతే మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకుంటున్నారో బడ్జెట్లో ఒక 31,000లో మంచి ఫోన్ కావాలనుకునే వాళ్ళకి ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ 7550 mAh అంటే మీకు ఆల్మోస్ట్ చాలా పెద్ద బ్యాటరీ అనమాట ఇది. సో మీకు ఒక 2 days అయితే ఈజీగా అయితే దీన్ని వాడుకోవచ్చు. దీంట్లో మనకు అడిషనల్ ఫీచర్స్గా ఉంటాయి. మనకు UFS 4.1 అని చెప్పి, అదేవిధంగా DDR5X RAM. సో ఇట్లా మనకు అన్ని కొంచెం లేటెస్ట్ అయితే దీంట్లో వాడడం జరిగింది. ఈవెన్ మనకు వెట్ టచ్ అని చెప్పి, గ్లౌ టచ్ అని చెప్పి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ గ్లాస్ టెక్నాలజీ అని చెప్పి. సో దీంట్లో చాలా అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. ఒకసారి స్పెసిఫికేషన్ అన్ని చెక్ చేసి అయితే ఈ మొబైల్ని అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. సో మీకు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో నేను ఇప్పుడు ఇది బెస్ట్
అని చెప్తున్నానంటే అంటే మనం పెట్టే వాల్యూకి ఇది మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఇది కెమెరాస్ కోసం అయితే కాదు, ఎవరైతే కెమెరా కోసం చూస్తున్నారో ఈ మొబైల్ అయితే స్కిప్ చేసేయండి. సో నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మొబైల్ వచ్చి మనకు రియల్మీ 15 Pro 5G మొబైల్ ఇది. సో ఈ మొబైల్ మెయిన్గా ఎవరికంటే ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ వీడియోస్ ఫొటోస్ ఇది ఇస్తుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ మూవీస్ని వాచ్ చేసే వాళ్ళకి, సో కెమెరాస్ అండ్ డిస్ప్లే ఎవరికైతే మంచి కావాలనుకుంటుంటారో వాళ్ళకైతే ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. సో దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 7 వాడారు. సో ఇది Gen 4 ప్రాసెసర్ అనమాట. సో ఇది లేటెస్ట్ ప్రాసెసరే, మీకు ఎటువంటి మల్టీ టాస్కింగ్ అయినా ఈజీగా అయితే ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. మీకు మిడ్ రేంజ్ గేమ్స్ మీకు ఆల్మోస్ట్ ఆల్ గేమ్స్ అయితే దీంట్లో కూడా ఆడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. బట్ మరీ అంత ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బేసిక్ టాస్క్ అన్ని ఈజీగా అయితే డే టు డే లైఫ్లో అయితే ఈజీగా అయితే ఇది మల్టీ టాస్కింగ్ అయితే హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ అయితే ఈ మొబైల్కి ఉంది. నెక్స్ట్ మన మెయిన్గా చూసే బ్యాటరీ కాబట్టి, సో దీంట్లో కూడా మీకు 7000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ముందుగా చెప్పినట్లు ఇది కంటెంట్ క్రియేటర్స్ కోసం అని చెప్పారు కదా, ఎవరైతే ఎక్కువ కంటెంట్ని వాచ్ చేస్తారో అదేవిధంగా కంటెంట్ని క్రియేట్ చేస్తారో వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ ఫోన్ అనమాట. సో దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు 6.8 ఇంచెస్, 7 కాదు 8 ఇంచెస్ వరకు అయితే మీకు డిస్ప్లే సైజ్ ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఇది 144 Hz వరకు అయితే రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది అండ్ 1.5K డిస్ప్లే ఇది. నేను ఎందుకు ఇది కంటెంట్ క్రియేటర్స్ కోసం అని చెప్తున్నానంటే దీంట్లో కెమెరా సెటప్ అయితే మీకు 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. సో బ్యాక్ 2 కెమెరాస్ అదేవిధంగా ఫ్రంట్ ఒక 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీంట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ కి వీడియోస్ ఎవరైతే ఎక్కువగా తీస్తారో, సో దీంట్లో అంటే మీకు 4K సపోర్ట్, అన్ని కెమెరాస్ 4K సపోర్ట్ ఉన్నాయి. అన్ని కెమెరాస్ లో మీరు 4K 60 FPS వరకు అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో అందుకనే ఇది అంటున్నా కదా, కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో సో దీంట్లో చాలా ఏఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు వీడియోస్ తీసే కానీ ఫొటోస్ తీసేటప్పుడు కానీ మీకు బోకే ఎఫెక్ట్స్ కానీ చాలా ఇన్బిల్ట్ ఏఐ ఎఫెక్ట్స్ అయితే మీరు దీంట్లో యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సర్కిల్ టు సెర్చ్ అని చెప్పి చాలా ఫీచర్స్ అయితే రియల్మీ అయితే ఏఐ అయితే బాగానే యూస్ చేస్తుంది వాళ్ళ మొబైల్స్లో. సో ఈ మొబైల్ ఎవరైతే ఎక్కువ కంటెంట్ చేసే వాళ్ళకైతే మంచి చాయిస్ అయితే అవుతుంది. సో ఎవరైతే ఒక 25 to 26 మీకు సేల్లో ఉన్నప్పుడు అయితే ఇది ఆల్మోస్ట్ 23, 22 కూడా వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో మీకు ఒక మంచి మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ తో మంచి కెమెరాస్ డిస్ప్లేతో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. సో నెక్స్ట్ మన థర్డ్ మొబైల్ చూసినట్లయితే OnePlus Nord CE5 5G అనమాట. సో ఇది ఒక ఊపు అయితే ఊపేసింది OnePlus లో, ఒక మంచి మొబైల్ అనమాట. ఇది ఎప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా ఇది ఒక మంచి స్పెక్స్ ని అదేవిధంగా రిలయబిలిటీని అయితే ఆఫర్ చేస్తుంది. సో దానికోసంగా నేను థర్డ్ లిస్ట్ లో ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నా. సో ఎవరైతే ఒక క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా మన ఆక్సిజన్ వాయిస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి మొబైల్. అండ్ డైలీ డ్రైవర్కి ఎవరైతే వాడుతున్నారో, సో డైలీ ఆఫీస్కి తీసుకెళ్ళి వర్క్స్కి, సో ఎందుకంటే దీంట్లో చెత్త అయితే ఏముండదు, ఏ బ్లోట్వేర్ ఉండదు కాబట్టి మీకు సింపుల్గా ఉంటుంది ఫోను, సింపుల్ ఓఎస్ ఉంటుంది కాబట్టి మీకు డే టు డే టాస్క్లు అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎవరైతే డైలీ యూజ్ చేయాలనుకుంటారో సో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్ అనమాట. సో ఇది 4 nm ప్రాసెసర్ కాబట్టి ఇది లేటెస్ట్ ప్రాసెసరే. సో ఇదైతే మీకు మల్టీ టాస్కింగ్ ఏదైనా మీకు ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ కూడా బాగానే దీంట్లో ఆడుకోవచ్చు. అండ్ మన కేటగిరీ మెయిన్ కేటగిరీ మనం బ్యాటరీగా చూస్తాము. సో దీంట్లో బ్యాటరీ కూడా మీకు 7100 mAh బ్యాటరీ బాక్స్. సో దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు 6.77 ఇంచెస్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 120 Hz వరకు అయితే మీకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఈ రిఫ్రెష్ రేట్ అని శాంప్లింగ్ రేట్ అన్ని కొంచెం బెటర్గా పెరుగుతాయి అనమాట. సో మీకు గేమ్స్ అయితే స్మూత్గా అయితే దీంట్లో ఆడుకోవచ్చు. సో దీంట్లో కెమెరా చూసుకున్నట్లయితే మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అదేవిధంగా మీకు సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓన్లీ 2 కెమెరా సెటప్తో వస్తుంది బ్యాక్ సైడ్. అదేవిధంగా మీకు ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే దీంట్లో ఉంటుంది. సో ఇది కంప్లీట్గా కెమెరా సెంట్రిక్ అని చెప్పలేం, కానీ మీరు బెటర్ అంటే మనకు OnePlusలో కెమెరా ప్రాసెసింగ్, ఫోటో ప్రాసెసింగ్ అయితే బాగానే ఉంటుంది, ఇమేజ్ ప్రాసెసింగ్. సో మీకు ఇది కెమెరాస్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తాయి, న్యాచురల్ కలర్స్ వస్తాయి. కంపేర్ టు సేమ్ సెగ్మెంట్లో మీకు అదర్ మొబైల్స్తో పోల్చుకుంటే మీకు కెమెరా అయితే కొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. సో దానికోసంగా ఇది నేను థర్డ్ లిస్ట్లో అయితే మనకు OnePlus Nord CE5 అయితే తీసుకొచ్చాను. సో ఇంకొక మొబైల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకైతే నేను ఫోర్త్ లిస్ట్లో తీసుకొచ్చే మొబైల్ iQ Neo 10 అనమాట. సో ఇది చాలా మందికి ఫేవరెట్ మొబైల్, ఎందుకంటే దీంట్లో మిక్స్డ్ మొబైల్ అనమాట. సో దీంట్లో మీకు పర్ఫార్మెన్స్ ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి దీంట్లో. సో దానికోసం ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా వర్క్ అవుతుంది మనకు. సో ఎవరైతే హార్డ్ కోర్ గేమర్స్ ఉంటారో సో వాళ్ళైతే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి వాళ్ళకి. సో దానికోసంగా దీంట్లో అయితే మీకు 120 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు. సో ఇది మీకు 7000 mAh బ్యాటరీ కెపాసిటీ వస్తుంది. సో మనకు జస్ట్ మనకు పోకో F7 లాగానే దీంట్లో కూడా మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 4
ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. సో మీకు ఎటువంటి గేమ్ అయినా ఈజీగా అయితే ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. సో మీకు సో ఈ 120 వాట్స్ అయితే మీకు 0 to 100% ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్లో అయితే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోద్ది. సో దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లే అనమాట. అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. అదేవిధంగా దీంట్లో రిఫ్రెష్ రేట్ కూడా మీకు ఆల్మోస్ట్ 144 హెడ్జెస్ వరకు అయితే రిఫ్రెష్ రేట్ వస్తుంది. కాబట్టి మీరు గేమ్స్ అయితే బటరీ స్మూత్ అయితే ఆడుకోవచ్చు దీంట్లో. సో లాస్ట్ కెమెరా చూసుకున్నట్లయితే ఇది వివో ఫోన్ కాబట్టి మీకు వివో వాళ్ళదే కాబట్టి బ్రాండ్. సో మీకు బెటర్ ఫొటోస్ అయితే వస్తాయి. సో మెయిన్ కెమెరా వచ్చి మనకు 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్. సో ఇదంతా యూజ్ అయితే ఉండదు. సో మీకు ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో మీరు వీడియో రికార్డింగ్ కూడా ఈ మొబైల్ అయితే బాగానే వాడుకోవచ్చు. మీకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. సో ఎవరైతే ఒక 32 to 34 రేంజ్లో మొబైల్ చూస్తున్నట్లయితే మీకు సేల్ అయితే ఇది ఆల్మోస్ట్ 30,000 కూడా వచ్చేస్తుంది. సో ఎవరైతే ఈ రేంజ్లో మొబైల్ చూస్తున్నట్లయితే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో మీకు బడ్జెట్ టైట్గా ఒక 23 to 25 అంటే ఇంకొక 2 మొబైల్స్ అయితే ఈ బడ్జెట్లో మీకు 7000 mAhతో వస్తున్నాయి. సో దాంట్లో చూసినట్లయితే మనకు ఫస్ట్ది Oppo K13 టర్బో అనమాట. సో దీంట్లో మీకు స్పెషల్ ఏంటంటే దీంట్లో ఒక గేమింగ్ ఫ్యాన్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు గేమ్ ఆడేటప్పుడు ఈ ఫ్యాన్ కూల్ చేస్తూ ఉంటుంది మీ మొబైల్ని. సో దీంట్లో ప్రాసెసర్ కూడా మీకు Dimensity 8450 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. సో మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్లో మీకు బడ్జెట్ రేంజ్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనమాట. 20 to 23K రేంజ్లో అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇంకొక మొబైల్ చూసుకున్నట్లయితే మనకు సో రియల్మీ నుంచి రియల్మీ P4 Pro అనమాట. సో ఇది కూడా మీకు 7000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది కూడా మీకు ఒక మంచి మొబైల్ అనమాట. సో డైలీ టాస్క్లు అయితే ఇది ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇది కూడా మీకు ఒక 20K ఆ ప్రైస్లో అయితే మీకు ఇది వచ్చేస్తుంది. సో ఈ 2 మొబైల్స్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి నేను 5-6 లిస్ట్లో అయితే పెట్టాను. సో వీటి గురించి పెద్ద నేను చెప్పట్లేదు. బట్ ఇవి 2 కూడా ఒక మంచి బడ్జెట్లో కావాలనుకుంటే ఈ 2 మంచి మొబైల్స్ అయితే అవుతాయి. సో మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో రండి. మీకు వీటిలో ఏ మొబైల్ నచ్చింది. సో ఇవి కాకుండా మీ లిస్ట్లో ఇంకేమైనా మొబైల్స్ ఉన్నాయి కూడా అవి కూడా కింద కమెంట్ సెక్షన్లో రాయండి. సో ఖచ్చితంగా నేను వాటికి రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.